ఈసారి తమిళ ఓటర్ నాడి ఎవరికి అందడం లేదు. ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చి చెప్పలేకపోయాయి. ద్రవిడ మోడల్ పాలన పేరుతో ప్రచారంలో దూసుకుపోతుంది అధికార డిఎంకే. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు సీఎం స్టాలిన్. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలే అస్త్రాలుగా బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది అన్నా డిఎంకే. ప్రధాని మోదీ ప్రచారం కలిసి వస్తుందని నమ్ముతుంది. కాగా కొత్తగా హీరో విజయ్ పార్టీ గెలిచే అవకాశం లేకున్నా చీల్చే ఓట్ల ఆధారంగానే డిఎంకే అన్నా డిఎంకేల గెలుపోటములు ఆధారపడ్డాయి. దేశమంతా ఓదారైతే తమిళనాడు రూటే సెపరేట్. ఈ రాష్ట్ర రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ద్రవిడవాదం కీలకంగా మారింది. 1967 నుంచి ప్రధానంగా ద్రవిడ మున్నేట్ర కళగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఈ నినాదంతో ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం మిత్రపక్షాలకు చెందిన పార్టీలపై ఆధారపడినప్పటికీ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేశాయి. తమిళనాడులో ఒకే పార్టీ వరుసగా 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం చాలా అరుదు. 1984లో ఎంజీఆర్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2016లో జయలలిత కూడా వరుసగా రెండో పర్యాయం తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రెండో పర్యాయం అధికారం సాధించాలని వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. అన్నాదురై, కరుణానిధి బాటలోనే ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధాన అస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్టాలిన్ నిశ్శబ్ద వ్యూహాత్మక రాజకీయ నాయకుడు. ఎల్లప్పుడూ రాజీపడాలని కోరుకుంటాడు. దక్షిణాదికి డీలిమిటేషన్ ద్వారా అన్యాయం, పార్లమెంట్ సభ్యుల సీట్ల నష్టం అనే అంశాన్ని స్టాలిన్ లేవనెత్తాడు. దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన జాతీయ సమస్యగా మారింది. స్టాలిన్ తక్కువగా మాట్లాడినప్పటికీ అవసరమైనప్పుడు ఆయన వాగ్ధాటితో ప్రత్యర్థులపై తీవ్రంగా దాడి చేస్తాడు. స్టాలిన్ తన అధికారాన్ని దుర్వినియోగం చెయ్యరు. ప్రత్యర్థులతో ఘర్షణకు ప్రాధాన్యమివ్వరు. జయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, డీఎండీకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమిని ముందుకు తెచ్చారు. ద్రవిడ మోడల్ 2.0 పాలనా నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు 1000 రూపాయల ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే 8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలోకి దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నాడు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవటానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని స్టాలిన్ వదులుకోవటం లేదు. ప్రధాని మోడీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడా ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే తన ఆశలు పెట్టుకుంది. 2016లో జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకేకి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఎంపీ సీట్లను కోల్పోయాయి. ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీతో పాటు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రామదాసు నేతృత్వంలోని పీఎంకే, జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. జీకే వాసన్ సారథ్యంలోనే తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకి కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం రాష్ట్రంలో 3వ శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణే టీవీకి నమ్ముకుంది.
అయితే విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవటం ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంత ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని అంచనాలున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేకపోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నా డీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీ గండి కొట్టొచ్చన్న విశ్లేషణలున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా అవతరించారు. రాష్ట్రంలో 1.18 కోట్ల మంది యువ ఓటర్లు ఉండటంతో ప్రధాన పార్టీలు వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ యువతరం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పునకు పునాది కాబోతోంది. యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాల్లో అధికార డీఎంకే ముందుంది. యువ ఓటర్లను ఆకర్షించే విధంగా ఉచిత ల్యాప్టాప్లు, వైఫై సేవలు, ఉద్యోగ కల్పన, ఉన్నత చదువుల కోసం నాన్ మొదలవన్ పథకం ద్వారా ఉచిత వృత్తి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణే కాకుండా పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్ పథకాల పేరిట నెలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అన్నాడీఎంకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లను 7.5% నుంచి 10% పెంచుతామని తెలిపింది. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు నటుడు విజయ్ ఏఐ టెక్నాలజీ, ఫీజుల మాఫీ వంటి వాటితో ముందుకు సాగుతున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో బర్నింగ్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.